నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సూత్రధారి కసిరెడ్డి అని ఈ పాత్రధారి చెప్పిండు. మాజీ రాజ్యసభ మెంబరు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా వెలిగెలిగిండు. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఏ2 అని ఒక ముద్దాయిగా ఆయన్ని పోర్ట్రేట్ చేసి గతంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చిండో ఆయన విజయాల సాయిరెడ్డి అయింది. ఆయన సాయిరెడ్డి అంటే చాలా మంచోడు అన్నట్టు వార్తలు రాసే ప్రయత్నం ఆంధ్రజ్యోతి, ఈనాడు రాస్తున్నాయి. విజయసాయిరెడ్డి చెప్పినట్టునైనా సూత్రధారి కసిరెడ్డి మద్యం కుంభకోణానికి ఆయన తోడలుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు, స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు అని విజయసాయిరెడ్డి చెప్పిండు. దాన్ని మనం నమ్మాలి అన్నట్టు వార్త రాశాడు. అయితే విజయసాయిరెడ్డి చెప్తే ఆయన చెప్తే అయిపోయినాడు. సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు అనేది ఆయన చెప్తే సిబిఐ అవసరంలే, ఈడీ అవసరంలే, సిఐడి అవసరంలే. మరి విజయసాయిరెడ్డికి ఏం తెలవకుండా విజయసాయిరెడ్డి ఇంట్లో 2 సార్లు మద్యం పైన నా ఇంట్లో సమావేశమైనవని చెప్పిండు. వాళ్ళకు ఒక 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా పెట్టుబడి పెట్టించిన అని చెప్పిండు. అంటే అప్పు ఇప్పించిన అంటాడు కానీ పెట్టుబడి అనుకుంటుంది. మరి ఇవన్నీ జరిగినాయంటే పాత్రధారి ఎవరు? మరి సూత్రధారి కసిరెడ్డి అయితే రేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చి పాత్రధారి ఏనా అని చెప్తాడేమో. ఇది నిన్న ఆయన చెప్పిన మాటలో ఇన్వెస్టిగేషన్కి పోయింది, విచారణకి. ఆనాడు లిక్కర్ పాలసీపై జరిగిన 2 సమావేశాలకు వెళ్ళాను. హైదరాబాద్, విజయవాడలో జరిగిన ఈ భేటీలో రాజకసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇంకొందరు పాల్గొన్నారు. ముడుపుల విషయం నాకు తెలియదు, కానీ వ్యాపారానికి అప్పు కావాలంటే వాళ్ళిద్దరికి అరవిందో శరత్ చంద్రారెడ్డికి చెప్పి 100 కోట్లు ఇప్పించా. ఇది ఆయనకు ముడుపుల విషయం అంటే తెలియదట, ఏది తెలియదట. రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి వచ్చి మద్యం గురించి మాట్లాడిండట, 100 కోట్లు కావాలంటే ఇప్పించిండట. ఏమంటుండే ఆయన, మా అరవిందో కంపెనీ నుంచి శరత్ చంద్రారెడ్డికి చెప్పి ఇప్పించినాడు. ఈ అసలు అరవిందో కంపెనీకి నాకు సంబంధం లేదు అన్నాడు. అరవిందో కంపెనీ మా అల్లుడు చుట్టాలది, అది మాకు సంబంధం లేదు అని చెప్పిండు మొన్నటి వరకు. ఇదే ఆంధ్రజ్యోతి అట్టటి సంబంధం లేకుండా ఉంటుంది మీ అల్లుడిదే అని రాసింది. ఇలా ఆయన చెప్పగానే సుధపోస మాటలు వీళ్ళు రాశారు వార్తలు. సరే, రాజకసిరెడ్డా, మిథున్ రెడ్డా, లేకపోతే విజయసాయి రెడ్డా, మొత్తానికి ముడుపులు జరిగినాయా లేదా? సూత్రధారు, పాత్రధారులు మీరుగా చెప్పాల్సింది. ఇక మీరే అక్యూజ్డ్గా ఉండి మీరే సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? సిఐడి వాళ్ళు చెప్తారు. సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, 100 కోట్ల కథ ఏంది, 100 కోట్ల పెట్టుబడి ఎందుకు పెట్టారు? అరవిందోకి ఒక మాట చెప్పగానే 100 కోట్లు ఇచ్చిండంటే దాని వెనక ఏముంది? ఇట్లాంటి 100 కోట్లు ఎంతమందికి ఇప్పించారు? ఎన్నిట్లలో పాత్రలు ఉన్నాయి, ఎన్నిట్లలో సూత్రాలు ఉన్నాయి అనేది సిఐడి చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో నివేదించి బయటకు వచ్చి రాజీనామా చేసిండు కాబట్టి ఇక ఏదో ఒక సుధపోస అయిపోయినట్టు వాళ్ళ అంటే యాటిట్యూడ్, వాళ్ళు మాట్లాడే మాటలు, వార్తలు రాసే దాంట్లో కూడా తేడా వచ్చింది. ఎందుకంటే ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు అంటున్నారు, మళ్ళీ మన కూటమిగా బీజేపీ ఎంపీ అవుతారని కూడా అంటున్నారు. కాబట్టి చాలా బ్యాలెన్స్గా వార్తలు రాస్తారు. బ్యాలెన్స్గా రాసి ఆయన చాలా శుద్ధపూస అయినట్టు మిగతా వాళ్ళు ఈ శుద్ధపూస పోయి మిగతా పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీని వెనక కుంభకోణం అయింది ఏం చెప్పాలట? ఏ లెక్కలో చెబుతారు ఏ2గా ఉన్నాయని? మరి వీళ్ళు రాసిన దగ్గర ఏ2 ముద్దాయి అని, ఏ2గా ఉన్న ముద్దాయి సూత్రధారుల గురించి, పాత్రధారుల గురించి ఎట్ట చెబుతారు అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. తెలివైన క్రిమినల్ అట రాజకసిరెడ్డిని గురించి చెప్తుండు. రాజకసిరెడ్డిని వైసీపీలోని వ్యక్తులు నాడు తనకు పరిచయం చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. 2017-18లో కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్. ఈ విషయం తెలవక ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాను. మొట్టమొదట ఎన్ఆర్ఐ విభాగం అప్పగించారు, ఆ తర్వాత సోషల్ మీడియా విభాగం చూసుకోమని చెప్పాను. అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ బాధ్యతలు అప్పగించాను. పార్టీ పెద్దలు చెప్పారని ఆయన్ని ప్రోత్సహించింది నేనే. ఇది క్లియర్గా చెప్తున్నా, ఆయన నేనే ప్రోత్సహించిన తెలివైన క్రిమినల్, అన్నీ తెలుసు నాకు. ఆ రోజు తెలియదట, తర్వాత తెలిసిందట. తెలివైన క్రిమినల్ అనేది తర్వాత తెలిసింది. చాలా మంచి బాధ్యతలు అప్పచెప్పిన, ఆ మంచి బాధ్యతలు ఈ బాధ్యత కూడా అప్పచెప్పిండ, మద్యం కుంభకోణం బాధ్యత కూడా. ఇది మొత్తానికైతే ఆయన పాత్రధారులు, సూత్రధారుల గురించి చెప్పిండు. వ్యాపారం చేసుకుంటామంటే అరవిందోకి చెప్పి కసిరెడ్డి, మిథున్ రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించా, నాడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా. హైదరాబాద్, విజయవాడలో లిక్కర్ సమావేశాలు హాజరైన మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రదాస్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. ముడుపుల విషయం నేను చెప్పలేను, సిట్టుకు అంతా చెప్పేసా, పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పి మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. లిక్కర్ సమావేశాలకు హాజరైందట, నాడు ప్రోత్సహించినాడు బాధపడతాడట. అంటే బాధపడితే కేసులు పోతాయి ఎట్లా? ఇప్పుడు ఇదే వార్త, ఇదే ఎంపీ
జగన్మోహన్ రెడ్డితోనో వైఎస్ఆర్సీపీలోనూ ఉంటే ఈ వార్త హెడ్డింగ్ ఎట్టుండేది? ఈ వార్త హెడ్డింగ్ ఎట్టుండేది? లిక్కర్ స్కామ్లో ఒప్పుకున్న విజయసాయిరెడ్డి పాత్రధారిగా ఉండడు, సూత్రధారిగా ఉండు, A to Z ఆయనేనట, ఒప్పుకున్నాడు అని రాసేటోళ్ళు. ఆయన నేను తప్పు చేసినా అని ఒప్పుకోండు, క్రిమినల్ని ప్రోత్సహించినా అని ఒప్పుకోండు, డబ్బులు ముడుపులు వ్యవహారం 100 కోట్ల రూపాయలు ఇప్పించినా అని చెప్పిండు అప్పుగా. ఇవన్నీ చెప్పాక కూడా ఆయన శుద్ధపూస అన్నట్టుగా వ్యాపారం చేసుకుంటున్నంటే అరవిందోకి చెప్పి ఇప్పించిన ఇదే వార్త ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటే వ్యాపారం కాదు ఈయన ముడుపులే ఇచ్చిండని చెప్పేటోళ్ళు. మరి ముడుపులు ఇచ్చిండా, 100 కోట్లు ఎందుకు ఇచ్చిండు, క్రిమినల్ని ఎట్ట ప్రోత్సహించిండు, తప్పు చేసినా అని చెప్తుండు. మరి తప్పు చేసిండంటే దీంట్లో ఉన్నట్టే కదా. ఇది మొత్తానికైతే విజయసాయిరెడ్డి కథ. సూత్రధారి కసిరెడ్డి అంటాడు, పాత్రధారి మరి ఏనే అయ్యి ఉంటాడు. ఇక భూ కబ్జాలను సహించాం, నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా, తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా, భూదందా బాధితులతో మాట్లాడతా, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. భూ కబ్జాలను సహించాడట, నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తాడు. పర్యటించండి. చిత్తూరు జిల్లాలో తిరుపతిలో మొన్న ఒక NRI ఆస్ట్రేలియాలో ఉంటాడు, మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి బలవంతంగా కబ్జా చేసిండట. ఆయన ఆస్ట్రేలియా నుంచి ఒక సెల్ఫీ వీడియో చేసి పంపిండు. కూటమి పార్టీకి ఓట్లు వేసినందుకు, ఓట్లు వేయమని ప్రజలకు చెప్పినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఓట్లు వేసినాం అని బాధపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఒక సెల్ఫీ వీడియో పెట్టిండు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. అక్కడ పోండి, మీ పార్టీ నాయకులనట కబ్జాలు చేసింది, కబ్జాలను సహించరట. అంటే ఎవరు చేస్తే సహించరు, ఎవరు చేస్తే సహిస్తారు? అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కబ్జాలు చేసినా ఈ కబ్జాల కింద రావా? వాటిని సహిస్తారా? సహించింది వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేస్తే సహిస్తారా అనేది ప్రశ్న. మీ పార్టీ కార్యకర్తగా పనిచేసి, మీ పార్టీ నాయకుడిగా పనిచేసి, మీ అభిమానట ఆయన చాలా ఎమోషన్ అయిండు. నేను కష్టపడి కొనుక్కున్న ప్లాట్ని వచ్చి కబ్జా చేశారు, పోలీసులకు చెప్పిన చర్యలు లేవు, నాయకుల చుట్టూ తిరిగినా ఎవడు పడుచుకోవట్లే, మేము కూటమి పార్టీకి ఓటేసి నా చెప్పుతో నేనే దెబ్బలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, సిగ్గుపడతానా అని చెప్పిండు. ఇంకా అక్కడ పోండి, ఆ నుంచి మొదలుపెట్టండి, ఆ నుంచి మొదలు పెడితే తెలుస్తుంది ఆ కబ్జాల సంగతి. ఈ కబ్జాలే కాదు, మీరు సహించింది ఇంకోటి కూడా ఉంది. 99 పైసల లీజుకి TCS కంపెనీకి 21 ఎకరాల 16 కుంటలు ఇచ్చిండు. ఏ లెక్కలో ఇస్తారు? మీ సామాజిక ధర్మం మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన మీ నాయకులు ఈ మార్పు చూపించాలిగా. ఈ 99 పైసల కథ ఎప్పటి నుంచో వస్తుంది, దాన్ని కదా మార్చాల్సింది. మీరు అడగాలి ఒక డిప్యూటీ సీఎం హోదాలో, నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన, ఒక 100 గజాలు చారెడ భూమి ఇవ్వం మనం, గూడు లేదనుకున్నోడికి ఏంది ఈ కథ, 99 పైసలకి డబ్బులు ఉన్నోడికి మనం ఎందుకు ఇవ్వాలి, వాడు కొనుక్కోలేడా అని చెప్పొచ్చు కదా. ఇంకా రేపో మాపో దాని పేరుతో ఇంకా దేన్నో పట్టుకొస్తానట, వేరే కంపెనీని కూడా పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చే భూమి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు 99 పైసల లీజుకి. వీటిని కూడా ప్రశ్నించాలి. మరి మీరు లూలు కంపెనీ విశాఖపట్నం నడిబొడ్డులో భూమి ఇచ్చారు, వీటిని కూడా ప్రశ్నించాలి. అవి కూడా ఒక రకంగా కబ్జాలే. ఇస్తే గవర్నమెంట్ ఇవ్వచ్చు, జీవో ఇవ్వచ్చు, కానీ అక్రమం అది. ఎట్లా ఇస్తారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి భూములు ఫ్రీగా? ఎందుకు ఇవ్వాలా? వ్యాపారం చేసేటోడికి ఏమైనా సామాజిక కార్యక్రమం ఆయన చేసేది? సేవ చేస్తాడా? స్వచ్ఛంద సేవ. దేనికి ఇవ్వాలి ఉచితంగా భూమి? ఏంది ఆయన ఇచ్చే ఉద్యోగాలు? ముద్దు పేరు ఏంటంటే దానికి ఉద్యోగాలు ఇస్తాడు, పెట్టుబడులు. ఎవడికి కావాలి పెట్టుబడులు? ఆ బూచి చూపించి ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని తెసిపోయి ప్రైవేట్ వాడికి కట్టబెట్టి వ్యాపారం చేసుకోండి అని చెప్తున్నారు. ఉండటానికి ఒక చారెడు జాగా ఇవ్వంటే ఇయ్యరు, బతకడానికి, గూడు వేసుకోవడానికి, ఇల్లు వేసుకోవడానికి ఇవ్వంటే 100 గజాలు జాగా కావాలంటే 100 రోజులు తిరగాలి, 100 రోజులు తిరిగినా ఫలితం ఉండదు, చెప్పులు ఎరిగిపోతాయి తప్ప ఏముండదు. ఇక దాని గురించి కూడా అడగండి, అది కూడా కబ్జా కిందికే వద్ది. ఆ కబ్జాలను కూడా మీరు అడిగితే సంతోషిస్తారు ప్రజలు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాదానానికి టెండర్ వేశారట. సిండికేట్లతో మిలాఖత్తు, ఒక్క మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే 3,200 కోట్లకు పైగా ముఖ్య నేత జేబుల్లోకి పోయినాయట. రాజధాని టెండర్లు పిలవకముందే సన్నిహితులకు చెందిన 9 కాంట్రాక్ట్ సంస్థలతో కుమ్మక్కయ్యారు. ఇక ఈసారి జ్యుడిషియల్ ప్రివ్యూ లేదు, రివర్స్ టెండరింగ్ లేదు, ఏది లేకుండానే డైరెక్ట్గా ఇప్పుడు రాజధాని టెండర్లలో ప్రధానంగా కొంతమంది వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లను పెట్టుకున్నారట. వాళ్ళకి బిల్డింగ్ కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టర్లు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతోని అంచనాలు పెంచిస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ, ఆరోపణ జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తర్వాత తెలుస్తుంది మనకి. అంటే ఈ గవర్నమెంట్లో బయటికి రాదు కదా అది. మళ్ళీ కొత్త గవర్నమెంట్లో ఏమైనా వీళ్ళు కాకుండా వస్తే వాళ్ళు బయటికి తీస్తారు.
ఇది ఏందంటే మొత్తం రాజధాని నిర్మాణం మొత్తం కూడా కాంట్రాక్టర్ల కోసమే ఉన్నట్టుంది కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక భాగం అయితే కాంట్రాక్టర్ల కోసం ఇంకో భాగం అయింది అన్నట్లే ఉంది చూస్తే. కాంట్రాక్టర్లను ఎట్లా బాగు చేయాలి, అక్కడ నుంచి ఎట్లా కమిషన్లు తీసుకోవాలి, అక్కడ నుంచి ఎట్లా వాటాలు తీసుకోవాలి, దీనికోసమే రాజధాని ఉన్నట్టు, రాజధానుల నిర్మాణాలు ఉన్నట్టు అర్థమవుతుందనేది సాక్షి పేపర్ చెబుతుంది. 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనానికి టెండర్ వేశారట. దాంట్లో 3,200 కోట్లు ఆల్రెడీ మింగేశారట, తీసుకున్నాడు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆ రాజధాని అయ్యేదంతా పోయేదంతా కానీ ఆ పేరుతోనే రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు బాగుపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 37,000 ఎకరాలు సేకరించారు. అది కాక ప్రభుత్వ భూమితో కలిపి 50,000 పైన ఎకరాలు ఉంది. మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు ప్రజల నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తారు భూ సమీకరణాన్ని. ఇప్పటికే సమీకరించిన భూమికి దిక్కు లేదు, దివాణం లేదు. ఇప్పుడు సమీకరించిన భూమికి ఆ రైతులకి ఇంతవరకు డెవలప్మెంట్ లేదు, ఆ డెవలప్మెంట్ ఫలితాలు అందట్లే. 10 సంవత్సరాలు కావస్తుంది. మరి మళ్ళా సమీకరించి ఈ సమీకరించిన దానికి ఎప్పుడు ఫలితాలు రావాలి, ఎప్పుడు వాళ్ళకి లాభాలు రావాలి, ఎప్పుడు డెవలప్ కావాలి, ఇది అయ్యే కథనేనా? ఏమైనా శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడా? ఏ హామీ చొప్పున ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో ఇవ్వాలి? 2015లో మీరు చెప్పిన మాటకు నమ్మిస్తే 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇస్తే ఏం చేశారు మీరు? టెంట్లు వేసుకొని ధర్నాలు చేసేటట్టు చేశారు. నిర్మాణం చేశారా? రాజధాని డెవలప్ చేశారా? మీకున్న 5 సంవత్సరాల్లో ఇలా డెవలప్ చేసి ఉంటే ఆ టెంట్లు వేసుకొని ఉద్యమాలు చేసే అవసరం లేకుండా ఆ డెవలప్మెంట్ తాలూకా ఫలితాన్ని అనుభవించేవాళ్ళు. ఏది లేకపోయి మళ్ళీ వచ్చి 40,000 ఎకరాలు కావాలంటే మళ్ళీ నువ్వు ఉండేది 3-4 ఏళ్ళనే అయిపోయి. ఇంకొక 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు. 4 ఏళ్లలో ఏమన్నా అయ్యే వాతావరణం కనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న 1 ఇయర్లు చూస్తే, ఇప్పుడు 1 ఇయర్ గడిచిన 1 ఇయర్ని చూస్తే భవిష్యత్తు ఏందో అర్థమవుతుంది. మోడీని ఒక సాచి ఒక మాట అడిగే పరిస్థితి లేదు, ₹1 తెచ్చుకొచ్చే ధైర్యం దమ్ము లేకుండా అయిపోయాయి. ఎట్లయిద్ది రాజధాని? ఎక్కడి నుంచి అయింది? ఈ మాటలు మూటలు తప్ప నీటి మీద మూటలు, నీటి మీద రాతలు లెక్క ఉంటనే తప్ప ఈ పేపర్లో టీవీలో చూసుకొని మురవాల్సింది తప్ప ఆడదైద్ది ఏడిదైద్ది అని గ్రాఫిక్స్ చూసి ఎక్కడ అభివృద్ధి అవుతుందో ఆ అభివృద్ధి ఫలాలు ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ అందుతాయి? మళ్ళీ ఇయ్యబోయే వాళ్ళకి ఎట్లా మీరు జస్టిఫికేషన్ చేస్తారు? అది చెప్పాలి. ఈ అంతా చూస్తే ఈ టెండర్లు, ఈ భవనాల నిర్మాణం పేరుతోని డబ్బులు వెనకేసుకునే కార్యక్రమం కనపడుతుంది అనేది సాక్షి పేపర్ చెబుతుంది. ముఖ్య నేత జేబుల్లోకి పోయినాయట. బేతాళ కుట్రే, బాబు స్క్రిప్టే, వైఎస్ఆర్సీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు, అబద్ధ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చూపించేందుకే కుతంత్రం. దర్యాప్తు ముసుగులో సిట్టు అరాచకాలు చేస్తుందట. సిట్టు వేధిస్తుందంటూ ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి. ఆయన వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధ వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందంటే ఉండదు. వేధించి తీసుకున్నది ఉండదు, కానీ మేజిస్ట్రేట్ ముందు తీసుకుంటే ఉంటుంది. టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా, సాక్షితో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి. ఒకేసారి 100ల సంఖ్యలో గోవుల మృతి వెనక కుట్ర ఉంది అని వాస్తవమే. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలి. విపక్ష నేతలపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. వయసు మళ్ళీ మనుషులాగా గోవులు చనిపోతున్నాయని టీటీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్ళిందని వదిలేస్తారా? సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు, అందుకే ఈ దుస్థితి వచ్చింది అని చెప్పి టీటీడీ గోవులకు సంబంధించి గోశాలకి ఈరోజు అనుకుంటా పవన్ కళ్యాణ్ పోతాడు. అక్కడ పోయి కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. మరి టీటీడీ పైన చేస్తారా, టీటీడీ చైర్మన్ ఈవో పైన, లేదా విమర్శలు చేసే వాళ్ళ పైన చేస్తారా? కానీ దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, మాజీ రాజ్యసభ మెంబరు, టీటీడీ గోశాలలో జరిగిన గోవుల మృతి పైన నేను కేసు వేస్తా కోర్టులో. ఇది కేవలం టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోయిన గోవులు. 100ల సంఖ్యలో ఎట్లా చనిపోతాయి? చనిపోయింది ఒక ఎత్తు అయితే టీటీడీ చైర్మన్ ప్రకటన ఇంకొక ఎత్తు ఉంది. ముసలయ్య కానీ ఏజ్ ఎక్కువైంది కాబట్టి చనిపోయినాయి, సర్వసాధారణం కదా అంటాడు. రేపు నీకు కూడా ఏజ్ ఎక్కువైతే నీ పిల్లలు, నీ బంధువులు ఇట్లే గాలికి వదిలేయాలా? హాస్పిటల్ ఎదుర్కోవద్దు, మందులు ఇవ్వద్దు, ఏం ట్రీట్మెంట్ చేయకుండా ఏ రకంగా మూగజీవాలు కాబట్టి ఏం తెలియదు కాబట్టి వయసు ఎక్కువైంది చనిపోయినాయి అని చెప్పే పరిస్థితి. దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర ఉంది అని చెప్పి ఆయన చెప్తుండు. ఈ కుట్ర పైన కేసు వేస్తాడట. రైట్. 3,000 కోట్ల భూమి కేవలం ₹59కే ఇచ్చారట. చాలా అగ్గువగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అప్పట్లో హామీ ఇచ్చేది నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని. ఇప్పుడు నాణ్యమైన భూమిని సరసమైన ధరలకు ఇస్తుండో పారిశ్రామికవేత్తలకి. 3,000 కోట్ల రూపాయల భూమి ₹59కి వస్తుందట. మొన్ననే అది కూడా ఇది మన లూలు కంపెనీకి అయితేంది, టీసీఎస్కి ఇచ్చిండు 99 పైసలు లీజే.
21 ఎకరాలు 320 కోట్ల రూపాయలు చేసిద్దట. ఇది ఆన్ గవర్నమెంట్ రికార్డ్ రేటే. అది కాకుండా మామూలుగా మార్కెట్ రేట్ అయితే ఇంకా కొన్ని వందల కోట్లు చేద్ది. దాన్ని కేవలం 21 రూపాయకే ఇచ్చిండు. అది అయిపోయింది అనుకుంటుంటే ఇంకొక కొత్త కథ వచ్చింది. అసలు ఆ కథ దీనికోసం అంటున్నారు మరి ఇప్పుడు. అసలు ఆ టీసీఎస్ అనే సంస్థ కొద్ది బ్రాండ్ ఉన్న సంస్థ, దానికి ఇచ్చినట్టు చేసి ఆ ముసుగులో వీళ్ళ బినామీ కంపెనీలకి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళ కంపెనీకి 59 రూపాయలకే 3,000 కోట్ల రూపాయల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, వాళ్ళ సొంతం కాదు మళ్ళా, ఈయటానికి ప్రయత్నం చేస్తున్నట. అదేందో చూద్దాం. అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీకి కేటాయింపులకు చిన్నబాబు స్కెచ్. కుట్రలో భాగంగానే టీసీఎస్కి ఎకరా 99 పైసలకే ఉర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చామని తప్పించుకునే ప్లాను. ఓహో, దీనికోసం దాన్ని పెట్టారన్నమాట. ఈ ఉర్సా ఎక్కడదని అడిగారనుక, లేదు ఉర్సా ఎక్కడది, టీసీఎస్కి మేము ఇచ్చిందని చెప్పుకోవడానికి. ఈ ఉర్సా కొత్తగా క్రియేట్ అయిన కంపెనీ, దీనికోసం ఈ మింగటం కోసం తయారైన ఉర్సా ఇది ఉట్టి ఉర్సాయే, నిజమైన ఉర్సా కాదు ఇది. నిజమైన ఉర్సా అయితే టీసీఎస్కి దీనికి డైరెక్ట్ ఇచ్చేటోళ్ళు. ఈ ఉర్సా గీయటం కోసం ఆ అర్సాన్ తయారు చేశారు, ఆ టీసీఎస్ అనే దాన్ని. ఇది ఈ టీసీఎస్ ముసుగులో కారు చౌకగా అస్మతి సంస్థలకు చంద్రబాబు సర్కార్ భూ కేటాయింపులు. టీసీఎస్కి 21 ఎకరాలు 16 గుంటలు, డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్కి 60 ఎకరాలు. టీసీఎస్కి ఇచ్చిన 21 అయితే దానికి ఉర్సాకు 60 ఎకరాలట. ఫిబ్రవరి 12 హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్ ఏర్పాటు. కంపెనీ ఏర్పాటై 2 నెలలు కూడా గడవకముందే ఏప్రిల్ 15 భూ కేటాయింపునకు రంగం సిద్ధం. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలకు కారు చౌకగా భూ కేటాయింపులు. డిసెంబర్లో రాష్ట్ర ప్రతినిధులను కలిసి వెళ్ళాక జనవరి 3న ఇండి చిప్ కంపెనీ ఏర్పాటు. ఒరవకల్లు స్టేజ్లో కారు చౌకగా 100 ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం. 2 నెలల క్రితం ఏర్పాటైన చింతా ఎనర్జీస్తో 2 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఒప్పందం. 1000 ఎకరాల అప్పగింతకు సిద్ధమైన ప్రభుత్వం. ఈ కంపెనీల ప్రమోటర్లు వారి అనుకున్న శక్తులను చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు ఆశ్చర్యపోవడం తప్ప ఏం చేసేది లేదు. మరి అక్కడ చిన్నబాబు పెద్దబాబు చెప్పాక ఆ ఉర్సా వచ్చినా, అరసా వచ్చినా, కరసా వచ్చినా, ఏది వచ్చినా ఇవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో ఏర్పాటైతే హైదరాబాద్ కేంద్రంగా డేటా సెంటర్ ఏదో పెడతాం మేము, డిగ్గీ టెక్, ఇండి చిప్ కంపెనీ పెడతాం, అది ఏదని అంటే వీళ్ళే ఏర్పాటు చేయించుంటారు నాకు తెలిసి. వీళ్ళ మనుషులే ఎవడో ఉంటాడు దాంట్లో. అసలు ఆ కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంది, దాని వెనకున్న శక్తులు ఏందని చూస్తే ఆశ్చర్యం వేస్తున్నట్టు అధికారులుగా. ఆ శక్తులు ఎవరు ఉండరు, ఆ చిన్నబాబు శక్తులట. 60 ఎకరాల భూమి అట, ఒరవకాలు స్టేజ్లో ఇచ్చే ఏర్పాటు చేస్తారట. 59 రూపాయలకి ఇస్తారట. ఇదేదో పాపం పేద ప్రజలు, ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు చాలామంది. ఇల్లు లేక, వాకిలు లేక, రోడ్ల మీద ఉండేటోళ్ళు, చెట్ల కింద ఉండేటోళ్ళు, డ్రైనేజీల కింద ఉండేటోళ్ళు, మోరీల కింద ఉండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి. 59 రూపాయలు కాదు, వాళ్ళకి 59,000 అయినా కొనుక్కుంటారు పాపం. కొనుక్కోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి. వాళ్ళు అడిగితే ఇయ్యరు, కానీ వీళ్ళు అడిగితే హైదరాబాద్లో ఉన్న కంపెనీకి లెటర్ పెట్టుకుంటే 3 నెలల్లో కేటాయింపులు చేయడానికి, అంటే 3 నెలల క్రితం ఏర్పడ్డ కంపెనీకి కేటాయింపులు చేయడానికి 60 ఎకరాలు సిద్ధమైందంటే ఎంత దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ఎంత అవకతవకలు, అవినీతి ఉంది అనేది అర్థమవుతుంది. కేవలం 59కే. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం, సరసమైన ధరలకే నాణ్యమైన భూమి, తక్కువ ధరకే 99 పైసలకి ఎకరం లీజు, 59 రూపాయలకి 60 ఎకరాల భూమి, ఇవన్నీ వస్తున్నాయంటే చాలా పెద్ద ఎత్తునే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి మొత్తం కుటుంబం సంగతి తేలుస్తానంటారట. ఆడవాళ్ళు పిల్లలను కూడా వదిలి అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం. సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర బాబు బెదిరింపులు. 2వ రోజు విచారణలో ఉపేందర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేసిన వైనం. ముందస్తు బెయిల్కు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ వేసిండు. సోమవారం హైకోర్టులో విచారణ ఉంది. ఈ లోపల వాళ్ళ తండ్రిని, పిల్లల్ని అందరిని పిలుస్తూ మేము బెదిరిస్తున్నారట. సిట్టు ఎవరు, దానికి సంబంధించిన సిట్టు చీఫ్. ఆ సిట్టు మరి ఏం సిట్టు ఏం కాదో ఆ సిట్కి ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్ ఇస్తే నువ్వేమైనా చెయ్యి, వాసుదేవరెడ్డినే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే ఒప్పించు. జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దీంట్లో వాటాలు ఉన్నాయి అని చెప్పిస్తే అయిపోయాయి. ఇక ఆ సిట్టు లక్ష్యం నెరవేరినట్టే. దానికోసం నానా తిప్పలు పడుతున్నారు వాళ్ళు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరకలేదు అంటే అసమర్థత ఎవరిది, ఆ ఇన్ఎఫిషియన్సీ ఎవరిది, పోలీస్ డిపార్ట్మెంట్ది. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులపైన నెడతారు. మీరు పట్టుకొస్తారా, లేదా కుటుంబంలో ఉన్న పిల్లల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాలంటే ఏ చట్టం చెప్పింది మీకు? ఏ చట్టం చెప్తుంది? అంటే ఎవరైనా అక్యూజ్డ్ అనుమానాస్పదం ఉన్న వ్యక్తి దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కూర్చోబెట్టాలని అని చెప్పిందే? ఎంత ఇల్లీగల్ ఇష్యూ ఇది! అంత తపన, అంత ఉత్సాహం ఉంది అంటే దీని వెనక ఒక కాన్స్పిరెన్సీ కుట్ర
అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిండా తప్పు, విజయసాయి రెడ్డి చేసిండా, మిథున్ రెడ్డి చేసిండా పక్కన పెడితే వీళ్ళందరిని చూపించి వీళ్ళ వెనక ఒక బిగ్ బాస్ ఓనడు అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం కుటుంబ సభ్యులైనా పిలుస్తారట, మహిళలనైనా పిల్లలనైనా తీసుకొచ్చి కూర్చోబెడతారట. మరి భారత రాజ్యాంగంలో ఎక్కడుందో, ఐపీసీలో ఎక్కడుందో తెలియదు. అంటే ఏది లేదు, వయలేషన్ అన్నట్టు. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. వైసీపీకి విజయసాయి గండం ఉందంట. మద్యం కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ కసిరెడ్డి విషయాలను సహా పలు వివరాలు వెల్లడి. జగన్ సీక్రెట్లు వెల్లడించి ఉండవచ్చు అంటున్న నేతలు. ఏముంటాయి జగన్ సీక్రెట్లు? ఆయన ఏమన్నా ఉగ్రవాద, తీవ్రవాద? ఏముంటుంది గండం? వైసీపీకి విజయసాయి గండం అంట. వైసీపీకైనా, తెలుగుదేశం పార్టీకైనా, బీజేపీకైనా ఎవరో ఒక నాయకుడు గండమో, కార్యకర్త గండమో ఉండదు. ఉంటే గింటే ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అనేది పాయింట్ ఉంటుంది. అట్లాగని ఇప్పుడు అధికారం పోయినప్పుడు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు అధికార పక్షం వేధింపులు ఇప్పుడు సహజం అయిపోయిన సర్వసాధారణం. అది ఎప్పటి నుంచో అసలు లోకేష్ గారు యువగాళం పేరుతోని పాదయాత్ర చేసినప్పుడే ఆయన రెడ్ బుక్ పెట్టుకున్న, నేను దాంట్లో నమోదైన పేర్లు నేను పెట్టుకుంటా, వాళ్ళు తప్పు చేశారా లేదా మాకు అవసరం లేదు, మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారా లేదా, అదే రెండే క్రైటీరియా వాళ్ళకి. వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నారా లేదా, వైసీపీ పార్టీకి నెంబర్ 2లు 3లు ఉన్నారా లేదా, అట్లాంటి వ్యక్తులు పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. తప్పు చేసింది లేదో వాళ్ళకి అవసరం లే, వాళ్ళని ఇరికించాలి అనేది పెట్టుకున్న తప్ప ఈ గండాలు వాళ్ళు చూసి వచ్చినాయి. ఏముంటుంది? వైసీపీకి అట విజయసాయి రెడ్డి గండం ఉందట. ఎట్లాగా ఆయన ఎట్లా బీజేపీలో జాయిన్ అవుతాడట, రాజ్యసభ సభ్యుడు అవుతాడు. గండం ఏముంటుంది? ఆయన ఒక పార్టీ, వీళ్ళు ఒక పార్టీ. ఇక ఈ గండాలు చూసి ఏం చేయాలి ఇప్పుడు? డిప్యూటీ సీఎం మంచి మనసు. అల్లూరు జిల్లా పెదపాడు గ్రామస్తులకు 345 జతల పాదరక్షలు పంపిన పవన్ ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేసిన సిబ్బంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు ఆయన 3000 మంది రైతులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ నెల ఆరంభంలో ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రగిగూడలో పర్యటించిన సంగతి తెలిసింది. ఆ పర్యటనలో పెదపాడు గ్రామానికి వెళ్ళిన ఆయనకు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వారిలో పొంగి మిత్తు అనే వృద్ధురాలు రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో కాళ్ళకు చెప్పులు లేకుండా రావడానికి గమనించిన పవన్ చలించిపోయారు. గ్రామంలో ఎవరికి చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన వారందరికీ తన సొంత ఖర్చుతో పాదరక్షలను కొని పంపించిందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. మొన్న పర్యటనకు పోయిండు, మన్యం పర్యటన అని. ఆ పర్యటనలో గ్రామానికి మొత్తానికి ఎవరికి చెప్పులు లేవాడు పాపం. ఒట్టికాళ్ళతోనే ముళ్ళున్న రాళ్ళున్న రప్పలున్న. ఎందుకంటే మళ్ళీ మన్యంలో రోడ్లు కూడా సరిగా ఉండవు కదా, అంతా కచ్చా రోడ్లే ఉంటాయి. తిరుగుతుంటే చూసి ఒక మహిళను చూసి అడిగినట్టు, ఏంది చెప్పులు లేవంటే, చెప్పులు ఎవరికి ఉండవు సార్ అంటే 345 చెప్పుల జాతలు కొని పంపించి ఆయన సిబ్బంది ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారట. ఇక నాయకులు కాస్త ఇట్లాంటి అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది. ఉట్టి మాటలు చెప్తారు. కొంతమంది అత్యంత ధనికమైన ఎమ్మెల్యేలు ఉండరు, అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు ఉండరు. కానీ మాటలు ఏం చెబుతారంటే, నేను P4 కనిపెట్టినా బంగారు కుటుంబాలకు మార్గదర్శులు సాయం చేస్తారంటారు. ఇక ఇట్లాంటి మార్గదర్శులు కావాలా? ఎవరో మార్గదర్శులు వస్తారనే బదులు మీరు ఏమైనా మార్గదర్శకత్వం వహించి ఏమన్నా 4 మంచి పనులు చేస్తే అప్పుడు మీరు మార్గదర్శులకు ఇంకోళ్ళు చెప్పడానికి ఉంటుంది. మీరు చేసేది లేదా, మాటలేనా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కుర్చీలో కూర్చొని మాటలు చెప్పి దీనికి వానికి జుట్లు ముడిపెట్టడం తప్ప మీరు ఏమన్నా ఎప్పుడన్నా ₹1 దాన్ని బయటికి తీసి చెప్పారా? మాట్లాడితే ట్రస్టులు, మళ్ళీ ట్రస్టులకు ఎవరు డబ్బులు ఇచ్చేది? మళ్ళీ బయట వాళ్ళే. వీళ్ళ ఇంట్లో సొమ్ము ₹1 కదలొద్దు, కానీ మాటలు చెప్పాలా, శుద్ధపోస మాటలు. ఇక వెనకస్తే పాపం 345 చెప్పుల జాతలు కొని పంపించాడు. అట్లాంటి మానవతా దృక్పథం ఉండాలి నాయకుడికి. మాటలు చెప్పే దృక్పథం ఏమిటి కాదు కదా. అమెరికాలో రోడ్డు ప్రమాదం తెలుగు విద్యార్థిని మృతి చెందింది. నిన్న గుంటూరు వాసి అమ్మాయి పాపం రాజేంద్ర నగర్ చెందిన గుంటూరు నగరంలో దీప్తి అనే యువతి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఏ చదువుతుంది. ఈ నెల 12న ఆమె మేడికొండూరుకు చెందిన తన స్నేహితురాలు స్నిగ్ధతతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుందట. అతివేగంగా వచ్చిన ఒక కారు ఢీ కొట్టిందట. ప్రమాదంలో దీప్తి తలకు, స్నిగ్ధకు స్వల్ప గాయాలై వారిని ఆసుపత్రికి తరలించి రోడ్డుపై నడుచుకుంటూ పోతుందట ఫ్రెండ్తోని. వెనక నుంచి వచ్చి కారు బలంగా కొట్టిందట, డెడ్ అట. పక్కనున్న దీప్తి ఫ్రెండ్కి కొంచెం స్వల్ప గాయాలై దురదృష్టం పాపం గుంటూరు నుంచి చదువుకోవడానికి పోయిందట. ఎంఎస్ చేస్తుందట టెక్సాస్ యూనివర్సిటీలో. రైట్.
వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూం ప్రారంభం. ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే బోండావమ్మ చెబుతున్నారు. బాగుంటుంది మరి, వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండదు. వ్యాపారస్తులు బాగుంటే నాయకులు, పార్టీలు బాగుంటాయి. రాష్ట్రం ఎందుకు బాగుంటుంది? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టు, ప్రజలు బాగుంటే పార్టీ బాగున్నట్టు. వాళ్ళు పోయి ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అనమాట. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు బాగుంటే మనం బాగుంటాం, ఇక రాష్ట్రం బాగున్నట్టు మనం అనుకోవాలని చెప్తుండే ఆయన. ఆంధ్రప్రదేశ్ మోడీపై భారీ ఆశలట, నిధుల కోసం ఎదురుచూస్తున్న అమరావతి. కేంద్ర సహకారంతో రాజధానికి మరిన్ని వెలుగులు. 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన ఆర్థిక రాయితీల ప్రతిపాదనలపై సభాముఖంగా ప్రధాని సానుకూల స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూపులు కాదు చేయాల్సింది. మోడీ పైన భారీ ఆశలో ఎదురుచూపులో కాదు. మీరు అల్టిమేటం ఇవ్వాల, ఆశలు పెట్టుకుంటూ కాదు, అల్టిమేటం ఇవ్వాల, ఆంక్షలు పెట్టాలా. మీరు మోడీ అమరావతి శంకుస్థాపన రావాలంటే నువ్వు ఇన్ని లక్షల కోట్లు ప్రకటిస్తానంటే రా అని చెప్పాలా. ఆంక్షలు పెట్టకుండా, కండిషన్స్ పెట్టకుండా, నీ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వాలంటే అమరావతికి ఒక 77,000 కోట్ల రూపాయలు అవసరం అన్నారుగా, అవి ఇస్తానని ప్రయత్నం చేస్తానంటే నువ్వు రా, లేదా రిబ్బన్ కటింగ్కి నువ్వు రావద్దు. గతంలో కూడా మట్టి ఇచ్చిపోయిను, నీళ్ళు ఇచ్చిపోయిను, చెంబెడి నీళ్ళు, తట్టెడు మట్టి ఇచ్చిను. ఈ మట్టి ఇచ్చి నీళ్ళ కథ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసే నన్ను 2019లో చిత్తు ఓడించారు. మళ్ళీ నువ్వు వచ్చి చేయాలంటే అవన్నీ మర్చిపోవాలంటే ఇప్పుడు 77,000 కోట్లు రాష్ట్రానికి అవసరం, అవి ఇస్తానంటే రా అని ఆంక్షలు పెట్టాలి. నువ్వు ఆంక్షలు పెట్టకుండా ఆశలు పెట్టుకుంటే ఎవడిస్తారు డబ్బులు? ఆర్థిక సంఘానికి చెప్పినా వాటిని అన్నింటినీ సభాముఖంగా ప్రధానమంత్రి ప్రకటిస్తారేమని ఆశలతో చూస్తున్నా, ఈ ఆశలతో చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ మన ఎంపీల పైన ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రధాని అయింది. మన రాష్ట్రంలో ఎంపీల పైన ఆధారపడి ఇవాళ మోడీ ప్రధాని అయిండు. ఆ ప్రధాని అయిన మోడీ కాటానికి మీరు ప్రజలు మీ చేతిలో 21 మంది ఎంపీలను పెట్టినప్పుడు వాళ్ళని వాడుకొని ఇలా దాన్ని ఒక ప్రధానమంత్రి పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఆంక్షలు పెట్టి కండిషన్స్ అంటారు. ఈ కండిషన్ అయితే రా, మళ్ళా నువ్వు చెమ్మెన్నీళ్ళు తట్టెడు మట్టిస్తా అంటే నువ్వు రావాల్సిన అవసరం, మేమే కట్ చేసుకుంటారు ఇబ్బనని గట్టిగా చెబితే పోయేది. అవి చెప్పకుండా ఆశలు పెట్టుకున్నాం అంటే అడవుతుంది, అయిద్దా? ఇస్తారా వాళ్ళు? ఈ ఆశలు అడి ఆశలు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే మోడీతోనే ఏదో అప్పో గిప్పో ప్రకటిస్తారు. ఇది వచ్చింది అయిపోయి ఇక అద్భుతాలు వచ్చినాయి అంటారు. అద్భుతాలు చూస్తే 2028కి ఏముండదు, మళ్ళీ తట్టెడు మట్టి చెమ్మెడి నీళ్ళు ఇచ్చిపోయినా అంటారు. ఇక మళ్ళీ ఈ స్టోరీలు వద్దు. ఆన్ రికార్డు స్టేజీ పైన అనౌన్స్ చేయండి, దానికి ఎగ్జిక్యూషన్ చేయాలి. ఏది లేకుండా ఎందుకు? రాజకేశ్వరరెడ్డి కీలక సూత్రధారి, సిట్ విచారణ విజయసాయిరెడ్డి. మరి పాత్రధారు ఎవరు చెప్పట్లేనా? సూత్రధారుల గురించి చెప్తున్నా. అసలు ఈయనకి ఏదో సంబంధం ఉండబట్టే ఆయన పిలిచింది. దొంగ అన్నట్టుంది. నీది కూడా అందులో పాత్ర ఉంది పిలిచా. నీ పాత్ర గురించి చెప్పకుండా సూత్రధారి గురించి చెప్తుంటే గొంతెండుతుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాల వేసవి ప్రతాపం. చెరువుల్లో నీరు ఆవిరి, కాలువల్లో కానరాని నీటి జాడ, అడుగంటిని జలాశయాలు, చేతి పంపులే ఆధారం, ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు. 3,000కు పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడిపై ప్రణాళిక సిద్ధం చేసిందట ప్రభుత్వం. గొంతెండుతుందట పాపం. చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, రాయలసీమలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందట. ఈ నీళ్ళ కోసం కిలోమీటర్లు పోయి బిందెలతో ఎత్తుకొస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది. ఈ గొంతెండే దానిపైన మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గురించి మాట్లాడండి. వ్యాపారస్తులు ఉంటే రాష్ట్రం బాగున్నట్టే. లూలు కంపెనీకి, ఉర్సా కంపెనీకి, టీసీఎస్కి భూములు ఎట్టియాలి కాదు, వీళ్ళకి నీళ్ళు ఎట్టియాలో చూడండి. నాణ్యమైన మద్యమాన్ని సరసమైన ధరలకు ఇవ్వటం కాదు, మంచినీళ్ళు తాగటానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వండి. ఇవాళ నీళ్ళు దొరుకుతున్నాయో లేదు కానీ ఊళ్ళో మద్యం షాపులోనే బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అయితే ఏర్లై పారిస్తాను. నీళ్ళ కోసమే కిలోమీటర్లు పోయి బిందెలు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి. ట్యాంకర్లు వస్తేనే గొంతు తడి. ఇది చిత్తూరు జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య. 980 గ్రామాల్లో తాగునీటి సమస్య. మున్సిపాలిటీల్లో 2 రోజులకు ఒకసారి తాగునీరు. ట్యాంకర్లతో తాగునీటి సరఫరా ఇస్తున్న అధికారులు. ఇది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇది కర్నూలు జిల్లాలో నీళ్ళలో రామచంద్ర అని పాపం వాళ్ళు బిందెలు పట్టుకొని తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో తీవ్రమైతున్న నీటి ఎద్దడి, జలాశయాల్లో తగ్గుతున్న నీరు, పడిపోతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న నీటి పథకాలు, మరింత కిందికి చేస్తున్న బోర్లు. ఊరూరా దాహం అంటున్నారు పాపం. నీటి ట్యాంకర్లే మహాప్రసాదం, ప్రధాన నీటి పథకాలకు బ్రేకు. అనంత తాగునీటి ఎద్దడి అనంతలో కూడా. అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లా, చిత్తూరు, తిరుపతి, ఇవన్నీ కర్నూలు జిల్లాలో మొత్తం కూడా నీటి ఎద్దడి. ఊరూరా నీళ్ళలో రామచంద్ర అని ట్యాంకర్లు వస్తేనే గొంతు తడిసే పరిస్థితి, లేదంటే లేదు. మరి దీనిపైన మీరు రివ్యూ చేయాలి.
దీనిపైన పవన్ కళ్యాణ్ గారు నేను జిల్లాలకు పర్యటిస్తా అంటాడు, దీనిపైన పర్యటించాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలి. ఇది మాట్లాడరు. ప్రజల జీవితాల గురించి మాట్లాడరు. కానీ రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. అదాన్ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థనతో అరవిందో నుంచి 100 కోట్లు అప్పిప్పించా. మద్యం విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లోనే జరిగినాయి. ఓహో, ఒప్పుకోనడు మంచినే. అదాన్ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి. మరి మీరు లేరా? మీ ఇంట్లో ఎందుకు జరిగినాయి? ఏం లేకుండా మీ ఇంట్లో 2 సమావేశాలు జరిగినాయి అంటున్నావు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కలిసి నా దగ్గరకు వచ్చారు అన్నావు. వ్యాపారం చేసుకుంటాం, 100 కోట్లు ఇప్పివంటే ఇప్పించినా అన్నావు. ఏ సంబంధం లేకుండా 100 కోట్లు ఎట్టి ఇప్పిస్తావు? మీ ఇంట్లో సమావేశాలు ఎందుకు జరిగినాయి? ఆ సమావేశాల్లో ఏం జరిగింది? వాటాలు ఎంత అడిగారు మీరు? లేదంటే వాళ్ళని పిలిచి ఇక మద్యం ఒక కథ ఉంది, దాంట్లో వాటాలు కలుద్దాం చేసుకుందాం అని నువ్వు చెప్పినావా? లేకపోతే వాళ్ళు వచ్చి నీకు చెప్పారా? ఏదో జరిగింది కదా. ఇది మొత్తానికైతే నేను మంచివాడినే కదా, ఇక వాళ్ళు తప్పు చేశారని చూపిస్తున్నాడు. నువ్వెట్ట మంచివాడు అయితే నీ ఇంట్లోనే సమావేశాలు జరిగాయి, దానికి పెట్టుబడి నువ్వు పెట్టిద్ది, డబ్బులు ఇప్పించింది నువ్వేనా? ఇవాళ పార్టీలో లేను కాబట్టి, బయటికి పోయింది కాబట్టి నన్ను ఏమన్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతి మంచి వార్తలు రాస్తాయి, చంద్రబాబు నాయుడు గారు మంచి చూసుకుంటారు కాబట్టి నేను పలానోళ్ళు వాళ్ళు చెప్పమన్న పేర్లు చెప్తే నా బాధ్యత అయిపోద్ది, నేను పాత్రదారిని కాదు సూత్రధారిని కాదంటే, నువ్వు సూత్రధారుడు పాత్రధారుడు కాకుండా అసలు ఈ ఇన్వెస్టిగేషన్ నీ పైన ఎందుకు జరుగుతుంది అనేది కూడా సమానం చెప్పాలి. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.